యమబాధలు, నరకంలోని శిక్షలు. గరుత్మంత చిత్రగుప్తుడు పాపుల చరిత్రని చెబుతూ ఉంటే యమధర్మరాజు వారు చేసిన పాపాలకి తగిన శిక్షలు విధిస్తూ ఉంటాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం శిక్షపడ్డ పాపుల్ని యమదూతలు తన్నుకుంటూ ఆయా శిక్షల్ని అనుభవింపచేయడానికి తీసుకొని పోతుంటారు. ఇలా పాపుల్ని నరకానికి తీసుకుపోయే దారిలో అగ్నిహోత్రంలా ఉండే ఒక విశాలమైన వృక్షం ఉంది. యమభటులు పాపుల్ని ఆ చెట్టు తలక్రిందులుగా వేలాడదీస్తారు. ఆ చెట్టుకున్న మంటలు వేడి భరించలేక పాపులు హాహాకారాలు చేస్తూ దారుణంగా విలపిస్తారు. విశేషంగా పాపాలు చేసిన వాళ్ళని అక్కడే ఉన్న బూరుగు చెట్టుకు కట్టి కొరడాలతో కొడతారు. ఆ దెబ్బలు తట్టుకోలేక యమదూతలారా మీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలేయండి, మేమీ బాధలు పడలేం అని దీనంగా వేడుకుంటారు. యమదూతల మాటలు. గరుత్మంతా యమదూతలకు ఎలాంటి దయాదాక్షిణ్యాలు ఉండవు. కొందరు పాపాత్ముల్ని ఇనుపచువ్వలతో సమ్మెటలతో ఈటెలతో గదలతో రోకళ్లతో మాటిమాటికి కొడుతూ ఉంటారు. ఇలా కొట్టగా స్పృహ తప్పి పడిపోయిన పాపుల్ని చూసి దుర్మార్గులారా, జీవించినంత కాలం ఎవ్వరికీ నీళ్ళని గాని ఆకలేసిన వాడికి అన్నం గాని పెట్టలేకపోయారు. కనీసం వైశ్వదేవ కర్మని కూడా, అంటే దేవతలకు నైవేద్యం కూడా ఇవ్వలేదు. జీవితంలో ఒక్కసారైనా యమధర్మరాజు గురించి గాని భయపడి చిత్రగుప్తుల వారి గురించి గాని దానం కూడా చేయలేకపోయారు. నరక బాధల్ని తొలగించే వారి నామాన్ని కూడా జపించలేదు. దుర్మార్గులారా, జీవితంలో ఒక్క పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించలేదు. ఏ దేవతల్ని పూజించలేదు. గృహస్థాశ్రమంలో ఉండి అందరికీ సేవ చేయాల్సింది పోయి కనీసం అతిథుల్ని కూడా ఆదరించలేదు. సత్పురుషుల్ని చూసి వారిని గౌరవించలేదు. కనుక మీరీనాడు బాధలు అనుభవిస్తున్నారు. మీరేమాత్రం ధర్మకార్యాలు చేయలేదు కాబట్టే మా చేత దారుణంగా దండింపబడుతున్నారు. ఒక్క యమధర్మరాజు మాత్రమే పాపుల్ని క్షమించగలడు. మేము మాత్రం ఆయన ఆజ్ఞ ప్రకారం శిక్షల్ని అమలు చేస్తుంటాం. ఈ విధంగా యమదూతలు పలికి ఎలాంటి జాలి చూపకుండా పాపులు కాస్త స్పృహలో నుంచి కోలుకోగానే తిరిగి తన్నడం ప్రారంభిస్తారు. కొందరి పాపుల్ని కత్తుల్లాంటి ఆకులు తిరుగుతున్న యంత్రాల మీద పడేస్తారు. కొందరిని యమదూతలు ముఖాన్ని తాళ్లతో కట్టి ముద్గరం అనే ఆయుధంతో పాపుల్ని కొడతారు. ఇంకొందరు పాపాత్ముల్ని కొయ్యని కోసినట్టు రంపంతో కోస్తారు. మరికొందర్ని గొడ్డళ్లతో చెట్టుని నరికినట్టుగా నరుకుతారు. గొయ్యి తీసి అందులో తలదాకా పాతేసి వారి తలల మీద బాణాలతో కొడతారు. కొందర్ని గానుగలో వేసి చెరుకుగడలాగా పిప్పి చేస్తారు. బాగా నిప్పులతో నిండిన కొలిమిలో వేసి ఇనుప ముద్దని కాల్చినట్టు కాలుస్తారు. కొందరు దుర్మార్గుల్ని బూరెల మూకుడులో వేసి వేయిస్తారు. సలసల కాగే నూనెలో ముంచి తేలుస్తారు. కొందర్ని ఏనుగులు నడిచే దారిలో పడేస్తారు. కొందర్ని తలకిందులుగా వేలాడదీసి కింద నిప్పుల కుంపటి పెడతారు. కొందరు దుర్మార్గుల్ని నూతిలో, కొందర్ని ఎత్తైన పర్వతాల మీద నుంచి తోసేస్తారు. మరికొందర్ని విషపురుగులతో నిండిన గోతిలో పడేస్తారు. పురుగులతో ఇంకొందర్ని బాగా కుట్టిస్తారు. కొందరు పాపాత్ముల్ని వజ్రాల్లాంటి గోళ్లున్న కాకులు గద్దలు సంచరించే ప్రాంతంలో వదిలేస్తారు. అక్కడ ఉన్న కాకులు గద్దలు భయంకరమైన తమ గోళ్లతో పాపుల కళ్ళను పొడిచి శరీరాన్నంతా చిన్నాభిన్నం చేస్తాయి. ఈ విధంగా యమదూతలు పాపుల్ని యమయాతనలు గురిచేసి యముడి ఆజ్ఞ ప్రకారం వారిని ఈడ్చుకుపోయి తామ్రిసం అనే నరకంలో పడేస్తారు.